అందరికీ ఒక డౌట్. చెక్. హలో, దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. నేను ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత ఆశీర్వాదం ఇస్తాను. మరి చాలా టైం అయింది, నేను వాక్యం ఏమి చెప్పను, కానీ కొద్ది నిమిషములు ఇక్కడ జరిగిన సేవ నిమిత్తమై మీతో మాట్లాడిన ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూర్చోండి. పిల్లలు కూడా జాగ్రత్తగా కూర్చోవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. ముగింపులోనికి వచ్చేసాము. ఇప్పుడు దాకా మనం పాటల ద్వారాగా దేవుని ఆరాధించాము. అలాగే చిన్నపిల్లల యాక్షన్ సాంగ్స్ ద్వారాగా దేవుని ఆరాధించాం. అలాగే సాక్ష్యం ద్వారా కూడా మరి ఎలాగ వారు దేవుని తెలుసుకున్నారో మనం అనుభవపూర్వకంగా వినియున్నాం. ఇవన్నీ ఏదో చాలామంది అనుకోవచ్చు మత ప్రసారం అని. క్రైస్తత్వం అంటే మత ప్రసారం కాదు, పరలోకానికి మార్గం. చాలామంది క్రైస్తత్వం కూడా అన్ని మతాల్లో ఒక మతం అనుకుంటారు. మతము కాదు, మార్గం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి చెప్పాలంటే ఎంతో వాక్యము చెప్పాలి, ఎంతోమంది వచ్చి ఉన్నారు. కానీ సమయంలోని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వాక్యము చెప్పను కానీ దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట ఉంది, పాపమునకు జీతము మరణము. ఉద్యోగానికి వెళ్తే జాగ్రత్తగా 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను, మీ సమయం ఏమి తీసుకోను. ఉద్యోగానికి వెళితే మనకు జీతం ఇస్తారు, కూలి పనికి వెళ్తే జీతం ఇస్తారు, వ్యాపారం చేస్తే వ్యాపారం చేసాం కాబట్టి లాభం ద్వారాగా మనము జీతము మనకంతట మనమే సంపాదించుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పాపమునకు జీతము మరణము. మరణము అంటే లోకములోని అందరికి వచ్చేది భౌతిక సంబంధమైన మరణము. అందరూ చనిపోవాలి కదా. పాపము చేసిన వాడే చనిపోతున్నాడా? లేకపోతే మనుషులు అనుకోవచ్చు లోకంలోని పెద్దవాడు చనిపోతున్నాడు, చిన్నవాడు చనిపోతున్నాడు, పుణ్యములు చేసిన వారు చనిపోతున్నారు, పవిత్రముగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు చనిపోతున్నారు. లోకంలో అందరూ ఇప్పటి వరకు లోకములోని బ్రతికి కలకాలం బ్రతికిన వాడు ఎవడు ఉన్నాడా? ఎవడు లేడు, అందరూ చనిపోతున్నారు. మరి పాపమునకు జీతము మరణమని మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని ఎలాగుందంటే, లోకంలో సర్వసాధారణంగా అందరికీ వయసు మీరిపోయిన తర్వాత, కాలం అయిపోయిన తర్వాత మరణం వస్తుంది. కానీ పాపమునకు జీతము మరణం అంటే ఈ లోక సంబంధంగా భౌతికంగా మనము శ్మశానంలోనికో వల్లకాట్లలోనికో లేకపోతే సమాధి భూమిలోకి తీసుకెళ్ళిపోయి ఆ మరణము కాదు. ప్రతి మత గ్రంథము చెప్తుంది చనిపోయిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 పాతాళము. పాతాళం అనేది 2వ మరణము. లోకములోని శ్రమ పడడం మనకి ఇష్టం ఉండదు, లోకంలో ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు. కనుక అటుపోతూ ఇటుపోతూ ఏదో ఒక అబద్ధపు పనో, ఏదో ఒక దొంగతనమో, ఏదో ఒక మోసమో, ఏదో ఒక అక్రమమో, లేకపోతే మన శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఏదో ఒక పాపము చేసి మనము తృప్తి పడిపోతూ ఉంటాము. ఏమీ లేవనుకోండి మన ఇంట్లో వండుకోవడానికి, ఇప్పుడు మనకి కరివేపాకు కావాలి. ఏం చేస్తాము? పక్కోళ్ళని అడగడం అంటే పక్కోళ్ళకి మనకేదో విరోధం ఉంది, అడగగలమా? అడగలేము. అంగడికి, షాప్కి, దుకాణానికి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళడానికి బద్ధకము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పక్కింటమ్మ చూసి చూడనప్పుడు ఏం చేస్తాము? 2-3 రెమ్మలు కోసుకొని తీసుకొచ్చేస్తాం. దొంగతనం కదా ఇది? జైల్లో ఉన్నవాడే దొంగ అనుకుంటాం మనం.
పక్కోడు చూడలేదు కాబట్టి దొంగ, లేకపోతే నువ్వు దొరవి, అంతే కదా. కనుక పాపము అంటే అది. పాపము చేసినవాడు చనిపోతున్నాడు భౌతికంగాను, పాపము చేసినవాడు కూడా లోకంలో మరణిస్తున్నాడు. కానీ ఇలాంటి పాపము చేసిన ప్రతి ఒక్కడు, జైల్లో ఉన్నవాడు, ప్రభుత్వం వాళ్ళు పట్టుకున్నవాళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళు, మనము కంప్లైంట్ ఇస్తే పోలీసు బృందము, ప్రభుత్వం వాళ్ళు వారు అరెస్ట్ చేసి రిమాండ్ విధించి న్యాయస్థానంలో కోర్టులో వాళ్ళు ప్రవేశపెట్టి శిక్ష విధిస్తున్నారు. ఇంకా మనము చేసిన పాపములు దొరకలేదు కనుక లోకములో దొరలుగా దొరసానులుగా బ్రతికేస్తున్నాం. కానీ లోకంలో చట్టాలు మనం కప్పేయచ్చు, లోకంలో ప్రభుత్వాలు కళ్ళు కప్పచ్చు, లోకంలో గ్రామస్తులకు కళ్ళు కప్పచ్చు, లోకంలో ఉన్న వ్యవస్థకు కళ్ళు కప్పచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యము సెలవిస్తుంది, నరులు ఎక్కడ చెడుతనము నాకు తేటగా కనబడుచున్నది. ఎవరు తప్పించుకోలేరు. నేను వాక్యము చెప్పాను కాబట్టి, నేను దేవుని వాక్యం బోధిస్తున్నాను కాబట్టి, నేను ఒక పాస్టర్ను కాబట్టి నేను తప్పించుకుంటానని చెప్పటం లేదు. శిక్ష విధించబడుతూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు తన న్యాయస్థానం మీద కూర్చుని న్యాయము తీర్చినప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏమైపోవాలంట? నరకానికి వెళ్ళిపోవాలి. ఆ మరణము నుంచి తప్పించుకోవాలి అంటే మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎలాగండి ఒప్పుకోవడము? ఎలాగండి పాపాలు ఒప్పుకోవడం? కష్టం కదా. చేసేయడం అయితే సులువుగా చేసేస్తాం, పాపము చేసేయడం అయితే అక్రమము చాలా సునాయాసంగా చేస్తాం. వెళ్తూ పోలుతూ టెంకాయలు కోసేసుకుంటాం, పక్క వాళ్ళ చేయిలో ములకాయలు కోసేస్తాం. చూడండి, పక్క వాళ్ళు వరి కొంత అటుకులు ఉంటాయి, ఇక్కడ అటుకులు ఉంటాయి. ఆ అటుకుల కోసము కొన్ని పనులు ఏం చేస్తాము? కోసుకొని తీసుకెళ్ళిపోతాం. ఎవరు చూడలేదు కనుక దొరసానులం అయిపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను తీర్పు తీర్చినప్పుడు, నేను లోకములోనికి ఒక నిబంధన తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఎదుట నిర్దోషిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. నేను చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తాను. నా జీవితము, నేను 10th క్లాస్ వరకు నేను ఒక పాస్టర్ కుటుంబంలో పుట్టాను. నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పటి వరకు నేను పాదిరి గారు అబ్బాయినే, పాస్టర్ గారు అబ్బాయినే, చర్చికి పోతూ ఉండేవాడిని. చిన్నప్పుడు బాల్యకాలంలో సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. నేను నా యొక్క తండ్రి సేవకుడు కనుక, నా తండ్రి ఒక దైవజనుడు కనుక, నా తండ్రి ఒక పాస్టర్ కనుక, ఒక సువార్థికుడు కనుక నేను భక్తి గలవాడు వలె ఉన్నట్లుగా ఉన్నాను. కానీ ఆయన అన్నారు, బాబు నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి అంటే. కానీ లోకంలో రక్షణ అంటే ఏమనుకుంటారంటే, నీటిలో తీసుకెళ్ళి ముంచేసి బాప్తీసమిస్తే రక్షణ అనుకుంటారు. కానీ ఆయన అన్నారు, అది రక్షణ కాదు బాబు. నీటిలో మునిగితే నువ్వు యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించావు. మరి రక్షణ అంటే ఏంటంటే, నీ పాపములు ఏమైనా చేస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం రక్షణ. కష్టముగా ఉంది. పాపాలు ఒప్పుకోవడం అంటే కష్టమే కదా. ఏం చేయాలి నాయన? ఏం చేయమంటారు? నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా పర్లేదు, నువ్వు 10th క్లాస్ చదవకపోయినా పర్లేదు, నేను ఒక దైవ సేవకుడు కుటుంబంలో ఉన్నాను, నేను సేవ చేస్తున్నాను కనుక నేను 10 మందికి బోధించాలంటే నువ్వు వచ్చి మొదట మారు మనసు పొంది రక్షించబడి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. లేకపోతే నేను నా యొక్క పరిచర్య, నేను చేస్తున్న పాదిరి యొక్క ఉద్యోగము, లేకపోతే పాస్టర్గా నేను చేస్తున్న ఈ పని ముగించుకుని నా స్వగ్రామం వెళ్ళిపోతానన్నారు. ఈ మాటలు నాకు కొంత విభ్రాంతిని కలిగించి దుఃఖము కలిగించే గనుక నేను స్కూల్లోని 10th క్లాస్, ఆ రోజుల్లో 10th క్లాస్ అంటే సెలవులు ఎవరు. కానీ మా నాయన వచ్చి, బాబు మా అబ్బాయికి సెలవు కావాలి. అయ్యా మీ అబ్బాయి బాగా చదువుతాడండి, మీ అబ్బాయినే సెలవెట్టి తీసుకెళ్ళిపోతే కష్టము కదా, మా స్కూల్కి మీ అబ్బాయి వల్ల మంచి పేరు వస్తుంది. లేదండి, లేదు ఆ పేరు నాకు అవసరం లేదు, మా అబ్బాయి రక్షించబడాలి కనుక స్కూల్లో సెలవు సీటు ఇచ్చి నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి నన్ను ఉపవాసంలో కూర్చోబెట్టారు. పాపములన్నీ దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు 5వ 6వ తరగతిలో ఉన్నప్పుడు ఆకలేసింది నాకు. ఏమేసింది? ఆకలేసింది కనుక అంగడికి పోయాను. అంగడికి పోతే నా దగ్గర డబ్బులు లేవు, ఇంటి దగ్గర ఎవరు లేరు కనుక నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఏంటంటే, శనగుండలు తింటే ఆకలి కొంచెంలో తీరిపోద్ది, కడుపు అంతా కొంచెం దండిగా ఉంటుంది కనుక ఆకలి తీరిపోద్ది. వెళ్ళి నేను పలానా అబ్రాంగర్ అబ్బాయిని అంటే ఆయన నాకు అప్పు ఇచ్చాడు.
నేను ఆ రోజుల్లో 4 ఉండలు, పావులాకి ఒక శనగుండ ఉండేది, 4 ఉండలు తీసుకున్నాను, అరువు పెట్టి తినేసాను. కానీ అక్కడి నుంచి ఆ షాప్కి వెళ్ళడం మానేశాను. దేవుడు ప్రార్థన చేస్తే ప్రభా నువ్వు దొంగ అంటున్నాడు. ప్రభా నేను ఎక్కడ దొంగ చేశానంటే, అంగడిలోని నేను 4 శనగుండలు తీసుకున్నది 5వ తరగతిలో తీసుకుంది. ఎప్పుడు చూపిస్తున్నాడు? 10వ తరగతిలో నేను మర్చిపోయి, ఆ అంగడివాడు కూడా మర్చిపోయాడు, ఆ షాప్ ఆయన కూడా మర్చిపోయాడు. కానీ ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళి అతని దగ్గర సరి చేసుకో, ఒప్పుకో. కష్టంగా ఉంది కదా, 10th క్లాస్ వచ్చేసిందంటే యవనం వచ్చింది, అహము, గర్వము, ఈర్ష్య అడ్డేస్తూ ఉంది. ఏం చేయాలి? నాయన అన్నాడు, ప్రభు నీకేమైనా పాపం చూపించాడంటే, నాయన నాకు పలానా అంగళ్ళలోని పలానా షాపులోని 4 శనగుండలు 5వ తరగతిలో తీసుకున్నాను, దేవుడు అది చూపిస్తాడు, ఇల్లు ఒప్పుకోమని అన్నారు. దాంగారు నాకు భయం వేస్తుంది, సిగ్గేస్తుంది, నేను వస్తాను రా అన్నప్పుడు నాయన అన్నారు వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని క్షమాపణ అడగాలి అన్నారు. వెళ్ళాను, అయ్యా పలానా 5వ తరగతిలో మీ దగ్గర 4 శనగుండలు తీసుకున్నాను, నన్ను క్షమించండి, దాని డబ్బు తీసుకోమన్నప్పుడు ఆయన వణుకుపోతా ఉన్నాడు. అయ్యో భక్తి చూసాం కానీ ఇదేం భక్తి అండి? అయ్యా నా దేవుడు నాకు బయలుపరిచాడు, 5వ తరగతి నాకు గుర్తే లేదు బాబు, కానీ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, నా పాపము నా రొమ్ములో భద్రముగా ఉన్నది. దేవుడు అలాగ ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాడు. కనుక నా పాపం ఒప్పుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది, 10th క్లాసు కనుక యవనంలో ఎదుగుతూ ఉన్నాను, అన్ని పాపాలు ఒప్పేసుకున్నాను. ఆఖరికి అంటున్నాను, నాయన నీతో దేవుడు మాట్లాడతానంటే దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకంటే నాలో 3 విగ్రహాలు ఉన్నాయి. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి? 3 విగ్రహాలు ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర కాదు. ఏ విగ్రహం అంటే, స్కూల్లో ఒక లవర్ నాకు, ప్రైవేట్లో ఒక లవరు, చర్చిలో ఒక లవరు, పేరుకి మాత్రం పాస్టర్ గారి అబ్బాయిని. దేవుడు ఆ 3 విగ్రహాలు చూపిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా కానీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రికి చెప్తే ఏమనుకుంటే నా కొడుకు ఇలాంటాడు అనుకుంటారు, అక్క వాళ్ళు చెప్తే మా తమ్ముడు ఇలాంటాడు అనుకుంటారు, అమ్మవాళ్ళకి చెప్తే మా అబ్బాయి ఇలాంటాడు అనుకుంటారు. కనుక నేను ఎవరి దగ్గర ఒప్పుకోను. మా సంస్థ హెడ్ క్వార్టర్ మెడ్రాస్ అయ్యగారికి లెటర్ రాస్తాను, అయ్యా నేను ఇలాగా నేను ఒక పాపంలో ఉన్నాను, నేనేం వాళ్ళకి ఏమి నేను ఐ లవ్ యూ చెప్పలేదు, కానీ హృదయంలో మాత్రము వాళ్ళ కోసమే బడికి పోయేది, వాళ్ళ కోసమే చర్చికి పోయేది, వాళ్ళ కోసమే ట్యూషన్కి పోయేది. కనుక నేను అది లెటర్ రాసి ఏం చేశానంటే బైబిల్లో పెట్టి మెడ్రాస్ పోస్ట్ చేద్దాం ఉత్తరం అనుకున్నాను. కిందకి పోయాను, మాది కొండ మీద చర్చి, కిందకి పోయి స్టాంప్ తీసుకుని వద్దామని లోపల మా అక్క వాళ్ళ బైబిల్ తిరగేసి ఏం చేశారంటే, డాడీ తమ్ముడు ఏదో లెటర్ రాశాడు పెద్ద పాస్టర్ గారికి, ఆ లెటర్ తీసుకెళ్ళి మా డాడీ చేతిలో పెట్టారు. నాయన పిలిచాడు నన్ను, బాబు ఇట్రా. ఏంటి అంటే డాడీ చేతిలో లెటర్ ఉంది. ముఖం కిందకెట్టుకున్నాను. నాయన అన్నారు, నాకు తెలుసు నువ్వేదో తప్పు చేస్తున్నావని, అందుకే నేను బడి మానిపించి ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాను. నీవు నాకు నమ్మకస్తులైన కుమారుడుగా లేవు, నువ్వు అపనమ్మకస్తుడిగా ఉన్నావు. నీవు విగ్రహంలో 3 విగ్రహాలు పెట్టుకున్నావు. చూడండి, ప్రేమ అనుకుంటాము కొన్నిసార్లు. ప్రేమ అన్నప్పుడు ఎంతమందిని ప్రేమించాలి? ఒకరినే కదా. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? 3 విగ్రహాలు. అంటే మనిషిని యొక్క జీవితంలో ఏ వ్యక్తి కూడా తృప్తి లేదు. ఏది చూసేది నాకు కావాలనుకుంటున్నాం, పాపంలో జీవిస్తున్నాము. ఆ దినమంది ఇంట్లో వాళ్ళందరినీ క్షమాపణ అడిగిన, అమ్మా నా నాయన నేను తప్పు చేస్తూ ఉన్నాను, నా హృదయంలోని ఫలానా అమ్మాయిని హృదయంలో పెట్టుకున్నాను, నా అంతరంగంలో పెట్టుకున్నాను, నాకు మారు మనసు లేదు, నేను ఒక దేవుని సేవకుడు కుమారుడిగా పెరిగాను, క్రైస్తవ కుటుంబంలో పెరిగాను, కానీ నాకు రక్షణ లేదు, నన్ను క్షమించమని వాళ్ళ పాదముల మీద పడాను. ఆ రాత్రి 12వ దినం, నేను 12 దినములు అప్పుడు ఉపవాసం ఉన్నాను. 12వ దినం రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా ఈ దినమందు నువ్వు నాతో మాట్లాడతావా సరే, లేకపోతే నా నిర్ణయం ఎలాగుంటుందో తెలియదు. నా విశ్వాసులు అనేక మంది మారు మనసు పొందుతూ ఉన్నారు, అనేక మంది పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళందరితో నువ్వు మాట్లాడుతున్నావు, నాతో కూడా మాట్లాడు ప్రభా అని రాత్రి 2 గంటల వరకు ప్రార్థన చేశాను. రాత్రి 2 గంటలకు ప్రభు తన స్వరంతో అంటున్నాడు, ఇదిగో రాజులందరినీ మహిమను చూచెదరు, యెహోవా నియమించబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి నన్ను సేవలో పిలిచాడు. ఎన్నో తప్పులు చేశాను. 10వ తరగతి లోపే ఇంట్లోని నాకు ఇంట్లో అనేక మందిని ఇబ్బంది పెట్టడము, లేకపోతే స్కూల్లో ఇబ్బంది పెట్టడము, పాఠశాలలోనే నేను ఎంత లీడర్షిప్ లక్షణాలు ఉండే కనుక 8వ తరగతిలోనే, ఇప్పుడంటే ఎస్పీఎల్స్, ఆ రోజుల కెప్టెన్స్ ఇలాగ ఉన్నప్పుడు ప్రతి పదవి నాకు ఇచ్చి ముందు పెడతా ఉండేవారు. నా జీవితంలో ఎలాంటి మూర్ఖుడంటే, ఎవరైనా సరే అమ్మాయిలు నా వెనక నడవాలి కానీ నా ముందు వాళ్ళు నడవకూడదు, అలాంటి మూర్ఖుడు నేను.
ఏంటి మనమేంటి వాళ్ళ వెనకాల వెంబడించేది? ఎవరైనా కానీ పొరపాటిన అమ్మాయి ఎవరైనా నా ముందు నడుస్తున్నారంటే, ఈ రోజుల్లో లేవు సిరా పెన్నులు, ఇంక్ పెన్నులు లేవు. ఇంక్ పెన్ తీసి అట్లా వాళ్ళ బట్టల మీద ఇసిరితే ఆ బట్టలన్నీ ఏమైపోయి ఇంక్ మరకలు అయిపోయి వదులుతాయా? అలాంటి మూర్ఖుని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, అమ్మా పలానప్పుడు నేను ఇలాగ చేశాను, మీ వస్త్రంలో పాడు చేశాను కనుక నన్ను క్షమించు. ఎందుకు ఇలాగ అడుగుతున్నావు? దేవుడు నన్ను తాకాడు, నేను దేవుని కుమారుడు అవ్వాలనుకుంటున్నాను. పర్వాలేదులే డేవిడ్, నువ్వు మంచోడివే కదా, ఏదో తెలియక చేస్తున్నావు. లేదు, నేను కావాలనే మీ బట్టలో పాడు చేయాలని చేశాను. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుడు తన స్వరంతో నన్ను మాట్లాడాడు. ఇప్పుడు నేను గట్టిగా చెప్పగలను, నేను చనిపోతే పరలోకము వెళ్తాను. ఎందుకంటే పాప విమోచన నాకు దొరికింది. లోకంలో ఎవరు పాపం ఒప్పించలేరు, దేవుడు ఒక్కడే ఒప్పించగలడు. ఆయన ఎవరన్నది మన సత్యాన్వేషణ చేయాలి. నేను చెప్తాను, నేను సత్యాన్వేషణ చేశాను కనుక యేసుక్రీస్తు ప్రభువు నా పాపాల నుంచి విడుదల చేశాడు. నేను ఎప్పుడు చనిపోయినా నేను సిద్ధంగా ఉన్నాను, నేను పరలోకం వెళ్తానన్న నిరీక్షణ ఉంది. ఎందుకంటే నా పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నాను కనుక. ప్రియమైన దైవ జనాంగమా, ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రియమైన వారు, కూర్చున్న వారు, ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు పాపం ఒప్పుకోలేకపోతే, నువ్వు అక్రమం విడిచిపెట్టకపోతే నరకము, యమగుండం అనే పాతాళము కాసుకున్నది. అది రెండవ మరణం. బైబిల్ తేటగా చెప్తుంది, పాపమునకు జీతము మరణము. ఆ మరణము నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అట్టి మరణము నుంచి ఆయన మనం తప్పించి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం.